ఈరోజు మా గ్రామంలో ముక్క మల్లయ్య గారు వారు చనిపోయినారు గతంలో. వారి కూతురు ఈరోజు మా గ్రామంలో హై స్కూల్ వద్ద ఒక ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఇక్కడ గ్రామం నుండి చాలా మంది మహిళలు ఇక్కడికి వచ్చారు. మహిళలు, పురుషులు కూడా అందరు వచ్చి ఇక్కడ చెకప్ చేసుకుంటున్నారు. ఆ విధానంలో ఈరోజు ఇక్కడ మా గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఇక్కడికి వచ్చి ఈ చామల కుమార్ రెడ్డి భువనగిరి నుండి ఎంపీ గారికి మేము కొమ్మూరు ప్రసాదరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రచారం చేయడం జరిగింది. మేము అందరం కూడా ఇక్కడికి వచ్చి, ఎందుకంటే ప్రజలందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని అధిక సంఖ్యలో చేతి గుర్తుకు ఓట్లు వేసి అధిక మెజార్టీ ఇవ్వాలని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళు ప్రకటించినటువంటి 6 గ్యారంటీ పథకాలలో 5 పథకాలను సమర్థవంతంగా నిర్వర్తించినారు. మహిళలకు ఉచిత బస్ పాసు, మరియు ఉచిత విద్యుత్, మహిళలకు గ్యాస్, మరి అదేవిధంగా ప్రజల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ పథకంలో కూడా 10 లక్షలు ఉచితంగా ప్రకటించినారు. ఇక 1-2 మాత్రమే మిగిలిపోయినాయి. అవి కూడా ఈ ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ కూడా చేయడం జరుగుతుంది. కావున మేము అందరం ప్రజలను కోరుకున్నది ఏంటంటే, మీరు ఈసారి కాంగ్రెస్కే ఓటేసి, హస్తం గుర్తుకు ఓటేసి చామల కిరణ్ రెడ్డి గారిని అధిక మెజార్టీలో గెలిపించగలరని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు ఒక్కొక్క దగ్గర చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి 6 గ్యారెంటీ పథకాలలో కొద్దిగా అమలు కావట్లేదని చెప్తున్నారు. దాని మీద మీ ఐక్యత జనాలు ఎట్లా వెళ్తున్నారు? జనాల్లో అందరు ఏమన్నా ఒక ప్రతిపక్ష పార్టీలే ఉచిత అబద్ధాలు చెప్తున్నారు, కానీ ప్రజలలో అందరికీ ఉచిత బస్సు కానీ, ఉచిత విద్యుత్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ అన్ని వస్తున్నాయి కాబట్టి ప్రజలలో మంచి అభిప్రాయం ఉన్నది. రైతులకు సంబంధించిన విషయము 500 బోనస్ ఇస్తలేదు, లేకపోతే రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ కూడా రావట్లేదు కొంతమంది అనుకుంటారు. దాని మీద మీ అభిప్రాయం? అది కూడా ఇప్పుడు వచ్చి ఒక 4 నెలలు అయింది కాబట్టి ఒకసారి ఆలోచించాలి అందరు కూడా. జనాల్లో అయితే అటువంటి భావన లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ఆగస్టు లోపు ఖచ్చితంగా ప్రకటిస్తాయని ప్రతిరోజు తెలియజేస్తున్నాడు కాబట్టి దాంట్లో ప్రజలకు ఎలాంటి అనుమానం లేదు. గ్రామాల్లో తిరుగుతుంది కదా, ప్రజల స్పందన ఎట్లా? ఈ రోజు మా గ్రామాలలో ఎక్కడ తిరిగినా కానీ ప్రజలందరూ అధిక సంఖ్యలో కాంగ్రెస్ కి ఓట్లేసి గెలిపించాలనే ఉన్నది. సుమారు ఎంత వరకు రిజల్ట్ ఇచ్చే అవకాశం? ఇక దాదాపు భువనగిరి కాన్స్టిట్యూషన్ లో దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల మెజార్టీ ఖచ్చితంగా వస్తుంది ఈసారి. ఉచిత వైద్య శిబిర కార్యక్రమానికి ముక్క మల్లయ్య అని ఇంతమందికి ఈ ఊరు ముద్దు బిడ్డ, ఆమె కూతురైనటువంటి వాళ్ళ బిడ్డ ఇక్కడ మన్యశ్రీ ఈరోజు క్యాంప్ కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయము. ఎందుకంటే ఈ ఊరు ముద్దు బిడ్డ కాబట్టి ఇక్కడ ఆరోగ్య సమస్యల మీద ఉచిత క్యాంపు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అందులో భాగంగా మేమంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ, అందరూ ముఖ్యులు కానీ, ప్రముఖులు కానీ ఇక్కడికి రావడం జరిగింది. వారికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను వారికి వివరించడం జరిగింది. వారిలో కూడా మంచి స్పందన ఉంది. ఎందుకంటే ఒక 4 నెలల 10 సంవత్సరాలలో చేయలేనటువంటి అభివృద్ధి కార్యక్రమం ఏదైతే ఉందో ఒక 4 నెలల్లోనే వారి కంటికి ముందుగా అవపడుతుంది. ఎందుకంటే మహిళలు ఉచిత బస్సు కానీ, గ్యాస్ కానీ, మిగతా సంక్షేమ పథకాలు కానీ అవన్నీ ఏంటంటే ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు చెప్పడం వరకే ఉండే, ఏది అమలు నోచుకోలేని పరిస్థితి ఉండే. ఇప్పుడు అట్లా కాకుండా సంక్షేమ పథకాలు ముందున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్పందన ఏంటంటే అందరూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలి, ఇంకా కూడా అభివృద్ధిలో ముందు భాగస్వామి కావాలి, రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, లీడర్లు అందరూ ముందుండి పనిచేస్తున్నారు. మహిళలకు మంచి స్పందన ఉంది. ముందు ఇంకా కాంగ్రెస్ పార్టీ భారీ విజయాలు చేకూరుతాయని మా అందరూ ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.